భువనగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బూర నరసయ్య గౌడ్ కాదు, బీజేపీ ఓడిపోతే బూర నరసయ్య గౌడ్ శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేస్తావా? ఏదో గాలి గెలిచిండు, ఏది రేవంత్ రెడ్డి గాలిలో గెలిచిండు వీళ్ళందరూ. మరి ఇంత ప్రతాపం ఉంటే మరి అంత సొంత బలంతో గెలవలేదు కదా. ఆయన ఎందుకు మా మందుల సామీలు కూడా 70,000 మెజార్టీతో గెలిచిండు. మా వేముల వీరేశం కూడా 73,000తో మెజార్టీ గెలిచిండు. మరి వీళ్ళంతా 30,000 40,000 మెజార్టీతో గెలిచిండు. 0 నల్గొండ అభివృద్ధి 0. కోమటిరెడ్డి ఉన్నాడు, నా తర్వాత ఇంకో కోమటిరెడ్డి ఉన్నాడు. మీరే బహిరంగ చర్చ పెట్టండి. నా ముందర ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు? బూర నరసయ్య గౌడ్ ఛాలెంజ్ చేస్తూ 9,000 కోట్ల అభివృద్ధి చేశారు. ఎయిమ్స్ మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. నీ తర్వాత ఏదో ఫ్లూక్గా ఆ రోజు కూడా ఓడిపోయింది నా చేతుల. ఏదో బోల్డోజర్ 30,000 రావడంతో ఏదో ఫ్లూక్గా గెలిచిండు. దమ్ము ధైర్యం ఉంటే నేను వచ్చి ఈ 5 ఏళ్లలో నేను చిన్న ప్రాజెక్ట్ తెచ్చినా అని చెప్పమని. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.